బాబుకు ఎక్కడ జాబ్ ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఎక్కడ చేసినా కూడా కొంచెము ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు ఎంటెక్ చేస్తుండ్రు అబ్బాయి, బీటెక్ అయిపోయి ట్రిపుల్ ఈ చేశాడు. అది ఎక్కడ చూసినా వచ్చినట్టు వస్తుంది, వెళ్ళిపోతున్నాయి. అదే దాని గురించి ఏమన్నా పరిష్కారం. మీ అబ్బాయి సోమవారమా పుట్టింది? మంగళవారం. హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రం కన్యా రాశిలో జన్మించాడు. హస్తా నక్షత్రం కన్యా రాశిలో జన్మించారు. భావం జాతకం అయితే ఉదయం అంటే కర్కాటక లగ్నంలో జన్మించారు. జన్మగురు సప్తమ స్థానంలో 3 గ్రహాలు చూడండి. కళత్ర దోషం, రాహు, శని, కుజుడు 3 గ్రహాలు స్థిరంగా ఉన్నాయి. కానీ లగ్నంలో గురువు ఉంటాడు. ఈ అబ్బాయి మొదలు ఇంతకుముందు 2 months 3 months ఎక్కడైనా ఉద్యోగం చేసి వదిలేశాడా? చేసి వచ్చాడు గుజరాత్లో. ఇతని జీవిత జాతకంలో ఎలా ఉందంటే ఉద్యోగ స్థానము ఎక్కడ వెళ్ళినా 3 నెలలు 6 నెలలు 3 నెలలు 6 నెలలు ఇలాగే చేంజ్ అవుతూ ఉంటుంది. అబ్బాయికి ఉద్యోగ స్థానాధిపతి అంత మంచిగా లేదు. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది, మీరు ఎంతనో చదివించవచ్చు, కానీ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు ఓసీ వస్తుందా బీసీ వస్తుందా? మీది బీసీబీ. మీరు ట్రై చేయండి సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే శని స్వక్షేత్రంలో ఉండడం వలన మీకు అదొక ఆప్షన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఉద్యోగం లభించే యోగాలు మొత్తానికి ఉన్నాయి, దాంట్లో ప్రయత్నించవచ్చు. ఇక ఈ ప్రైవేట్ ఉద్యోగము ప్రైవేట్ జాబ్ అంటే అతను అసలు చేయలేడు, చేసే ఓపిక కూడా అతనికి ఉండదు. ఎడ్యుకేషన్ ఎంతనా చదువుతాడు, ఉద్యోగం చేసే ఓపిక ఉండదు, అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అందులో. తర్వాత కోపం కూడా కాస్త తగ్గించుకోవాలి ముందరి జీవితంలో. హస్తా నక్షత్రం చంద్రుడు ప్రాబ్లం అయితే లేదు, కానీ చిన్న చిన్న విచారం మనసుకు తీసుకొని అబ్బాయి పెద్దగా చేసుకుంటాడు అనేది ఒక విచారం ఉంది జాతకంలో. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం ఏం లేదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయించి మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ట్రై చేయండి, మంచిగా దొరుకుతుంది. లేదు అంటే విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే, ఇండియానే లేదు, విదేశాల్లో వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగం అక్కడ కూడా లభించే యోగం ఉంది, మీరు అక్కడ కూడా ప్రయత్నించవచ్చు. ఈ అబ్బాయి జన్మ జాతకంలో ఉన్న దోషానికి విశేషంగా మీరు శని మరియు రాహు మరియు గురు ఈ 3కి సంబంధించిన ఒక్కొక్క గ్రహంది జపం వాళ్ళైనా చేసుకోవాలి, లేదా పురోహితుల చేతులతో అయినా జపం చేయించాలి.